ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ముప్పై 38 వార్డులలో వృద్ధులకు పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు. 4,000 నుంచి 15,000 వరకు పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీఏ అన్న ప్రతిపాటి. నియోజకవర్గ పరిధిలో పలు ప్రాంతాల్లో జరిగిన వివాహాది శుభకార్యాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పత్తిపాటి నవదంపతులను ఆశీర్వదించిన పుల్లారావు. పసుమరు వరద ప్రాంతాల్లో పారిశుద్ధ్యం మెరుగుపరిచిన అధికారులు సిబ్బంది. ప్రజలకు ఇబ్బందులు లేకుండా పటిష్ట చర్యలు తీసుకున్నామన్న అధికారులు. బొప్పిడి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో వైభవంగా అభిషేకాలు. స్వామివారి జన్మ నక్షత్రం పూర్వాభద్ర నక్షత్రం సందర్భంగా అభిషేకాలు. చిలకలూరిపేట పట్టణ ఐటీడీపీ కార్యదర్శి తన్నీరు వంశీ సాయికృష్ణ కుమార్తె మొదటి పుట్టినరోజు వేడుకలు పాటి మీద గల వారి స్వగృహం నందు ఘనంగా జరిగాయి. ఈ వేడుక జరుగుతుండగా ఆ వేడుకకు ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు హాజరై ఆ చిన్నారి రోహిత లక్ష్మిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు వెంట జనసేన పార్టీ నియోజకవర్గ కన్వీనర్ తోట రాజా రమేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు నెల్లూరు సదాశివరావు, షేక్ కరీముల్లా, పఠాన్ సమాద్ ఖాన్, మద్దుమాల రవి, చింతకాల కోటేశ్వరరావు, తన్నీరు పుల్లారావు, మధుబైన చంద్ర, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం అప్పాపురం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు కారసల్ల వెంకయ్య మరియు కందుల లక్ష్మి నారాయణ ఇటీవల అనారోగ్యానికి గురికాగా ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు వారింటికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితుల గురించి తెలుసుకుని వారిని పరామర్శించారు. మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు వెంట పలువురు ప్రముఖులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం అప్పాపురం గ్రామానికి చెందిన కందుల సాంబయ్య కుమారుని వివాహం ఇటీవల జరిగింది. ఈ సందర్భంగా వారింటికి వెళ్లి ఆ నూతన వధువులను మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ కన్వీనర్ తోట రాజా రమేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు నెల్లూరు సదాశివరావు, బండారుపల్లి సత్యం, జవాజీ మదన్, కామినేని సాయిబాబా, నెల్లూరి హరిబాబు, నాయుడు జగదీష్, నాయుడు అయోధ్య, షేక్ మస్తాన్ వలి, గొట్టిపట్టి రామారావు తదితరులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని సుబాని నగర్ లో వెంచేసి ఉన్న శ్రీ హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి దేవస్థానంలో అయ్యప్ప మాలాదారులకు మండల కాలం పాటు అల్పాహార కార్యక్రమం ప్రారంభించారు. చిలకలూరిపేట పట్టణంలోని నలుమూలలకు చెందిన అయ్యప్ప మాలాదారులు దేవస్థానానికి తరలివచ్చి అయ్యప్ప స్వామికి అభిషేక పూజలు నిర్వహించారు. అనంతరం అల్పాహార కార్యక్రమం స్వీకరించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి ప్రధాన అర్చకులు అంబడిపూడి వెంకటేశ్వర స్వామి మాట్లాడుతూ వేట అయ్యప్ప స్వామి హరిహర క్షేత్రంలో అయ్యప్ప మాలాదారులకు మండల కాలం పాటు అల్పాహార కార్యక్రమం కొనసాగిస్తున్నట్లు తెలిపారు. పట్టణంలోని పలు ప్రాంతాలకు చెందిన అయ్యప్ప మాలాదారులు, భవానీ మాలాదారులు, శివస్వాములు ప్రతిరోజు వేకుజామునే దేవస్థానానికి తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని ఆయన పేర్కొన్నారు. పంజాల బాబిరెడ్డి గారు, వారి కుమారుడు రామచంద్రారెడ్డి గారు, అట్లానే దామర మురళీకృష్ణ గారు, వీరి ధర్మపతి వాసవి గారు, మంగళ లక్ష్మణరావు గారు, వీరి ధర్మపతి విజయదుర్గ గారు ఈరోజు భిక్షదాతలు. కూటమి ప్రభుత్వం ప్రజల సంతోషం, సంక్షేమానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుందో చెప్పడానికి పెన్షన్ల పంపిణీ నిదర్శనమని కేవలం 20 నెలల్లో 55,000 కోట్లను పెన్షన్ల రూపంలో పేద మధ్యతరగతి వర్గాలకు అందించిన ఘనత చంద్రబాబుదని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. కూటమి నాయకులతో కలిసి పట్టణంలోని 37, 38 వార్డులు, 3 మండలాల పరిధిలోని లెంగుట్ల, అప్పాపురం, దింతెనపాడు గ్రామాల్లో పేదల సేవల కార్యక్రమంలో పాల్గొని ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. దేశంలోని ఏ రాష్ట్రం, ఏ ముఖ్యమంత్రికి సాధ్యం కాని విధంగా చంద్రబాబు రాష్ట్రంలోని పేదలకు సామాజిక పెన్షన్లు అందిస్తున్నారని, ఆదాయ వనరులు లేకపోయినా కూడా ప్రజా సంక్షేమానికి ఆయన నెలని ప్రాధాన్యత ఇస్తున్నారని పత్తిపాటి చెప్పారు. రాష్ట్రానికి ఎన్ని సమస్యలున్నా ప్రతి నెల టెన్షన్గా 1వ తేదీన వృద్ధులు, వితంతులు, దివ్యాంగులు, వ్యాధిగ్రస్తులు పెన్షన్ అందిస్తున్నదని మన రాష్ట్రమేనన్నారు. మోథా విపత్తు రాష్ట్రాన్ని కబలించి తీవ్ర నష్టం కలిగించినా ఏపీలో పెన్షన్ల పంపిణీ ఆగలేదంటే అందుకు ప్రధాన కారణం చంద్రబాబు నాయకత్వమేనని పత్తిపాటి స్పష్టం చేశారు. వైసీపీ బాధతో కుంగి కృషించి చివరకు రాజకీయాల నుంచే కనుమరుగవుతుందని పత్తిపాటి తెలిపారు. పవన్ కళ్యాణ్ చెప్పినట్లు చంద్రబాబు నాయకత్వం సుదీర్ఘకాలం కొనసాగడం ఖాయమని, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు మన ముఖ్యమంత్రి పనితీరును నిత్యం గమనిస్తున్నారని పత్తిపాటి పేర్కొన్నారు. దేశంలో ఏ నాయకుడు లేని పేరు, ప్రతిష్టలు, విశ్వసనీయత చంద్రబాబుకే ఉండడం తెలుగుదేశం పార్టీకి, ప్రజలకు గర్వకారణమని పత్తిపాటి అభిప్రాయపడ్డారు.
ఇంకెవరున్నారు? నెక్స్ట్ ఎవరు? మనం పిలవండి. పెన్షన్ 4,000 అమ్మ ఇస్తుంది. చంద్రబాబు నాయుడు గారు 4,000 పెన్షన్ ఇస్తున్నారు. ఇస్తారా? మౌలాలి వాళ్ళ మున్సిపల్ చైర్మన్ కాదా? మౌలాలి వాళ్ళ మిమ్మల్ని ఇక్కడ పిలుచు లేకపోతే మిమ్మల్ని ఇక్కడ రమ్మనో రప్పించని తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో ఇటువంటి ఒక్క విడత వేసాం, మరో 2 విడతలు అయిపోతున్నాం. ఆ విధంగా మనం భవిష్యత్తులో రాబోయే రోజుల్లో మిగిలిన పథకాలు కూడా ఇవ్వటం జరుగుతుంది. నిరుద్యోగ భృతి కూడా ఆ విధంగా పేటకి వెళ్తే అన్న క్యాంటీన్ 5 రూపాయలు. జగన్మోహన్ రెడ్డి తెచ్చిన యాక్ట్ రద్దు చేస్తాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి మీ ఆస్తికి రక్షణ కల్పించడం జరిగింది. ఆ విధంగా ఈరోజు అభివృద్ధి జరుగుతుంది. ఒక పక్క రాజధాని ఒక పక్క జరుగుతూ ఉంది. పోలవరం ఒక పక్క పూర్తి చేస్తున్నాం. గుంతల రోడ్లన్నీ బాగు చేయించాము. మిగిలిపోయిన రోడ్లు కూడా చేయబోతున్నాం. గ్రామంలో ఏదొచ్చినా గుండె మీద చేసుకొని ఈరోజు మీరు నిద్రపోయే పరిస్థితి ఉంది. వైకాపా వాళ్ళు ఉంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, భయంతో బతికారు. అటువంటి భయాలు లేనటువంటి కూటమి ప్రభుత్వం ఈనాడు మనకుంది. మంచి చేసేటువంటి ప్రభుత్వం, పేదవాళ్ళ గురించి ఆలోచించేటువంటి ప్రభుత్వం ఈనాడు చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, పైన మోడీ గారు అందరి సహకారం ఉండబట్టే ఈరోజు డబ్బులు లేకపోయినా 1వ తారీఖు అప్పు తెచ్చి కూడా పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. డబ్బులు ఉండి కాదు, అప్పు తెచ్చి అప్పు కడతాడనే నమ్మకం చంద్రబాబు గారి మీద ఉండబట్టి ఈరోజు ఈ పథకాలన్నీ అమలవుతున్నాయి. వ్యవసాయదారులు బాగా నష్టపోయారు. అంచనాలు తయారు చేయమంటున్నాం. అవకాశం ఉన్నంత వరకు సహాయం చేసేటువంటి దానికి నాయకులందరూ ప్రయత్నం చేయటం జరుగుతుందని మీకు తెలియజేస్తూ, తుఫాన్లో ఏ విధంగా చంద్రబాబు, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ కష్టపడ్డారో మీరు చూశారమ్మా. రాత్రి అంతా సెక్రటేరియట్ లోనే ఉండి నష్టాన్ని తగ్గించడానికి, మనుషులు చనిపోకుండా ఉండేటువంటి దానికి ఎప్పటికప్పుడు ఏ విధంగా సూచనలు సలహాలు ఇస్తూ తుఫాను తీవ్రతని ప్రజలు నష్టపోకుండా, గ్రామాలు నష్టపోకుండా, ఆస్తులు నష్టపోకుండా రాత్రింబవళ్ళు కష్టపడ్డారు. అటువంటి మంచి నాయకత్వం మనకు ఉందని నేను మీకు తెలియజేసుకుంటూ అందరికీ పేరు పేరున నమస్కారాలు. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందనే ఉదాహరణే ఈరోజు దింతులపాడు. మన పక్కన ఉన్నటువంటి స్కూల్లో ఇప్పుడు చూడటం జరిగింది. విద్యార్థులకి బలహీన వర్గాల వాళ్ళకి చదువుకునేటువంటి విద్యార్థులకి ఏసీ రూమ్స్ క్రియేట్ చేసి ఈ విధంగా విద్యను అందించినటువంటి గొప్ప నాయకులు నారా లోకేష్ గారు. విద్యాశాఖ మంత్రిగా ఈరోజు పల్లె గ్రామాలు అభివృద్ధి చెందాలనే యొక్క ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, మన శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు గారు ఏ విధంగా నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తున్నారనే దానికి ఉదాహరణ ఈరోజు దింతిరపాడు. ఇప్పుడే శాసనసభ్యుల వరకు చెప్పడం కూడా జరిగింది. బస్సు సౌకర్యం, అదేవిధంగా రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థని అభివృద్ధి చేసుకునే కార్యక్రమంలో కూడా ఈరోజు చిలకలూరిపేట అభివృద్ధి పథంలో నడుస్తుంది. గత ప్రభుత్వం చూసుకున్నాం, కేవలం కాంట్రాక్టులు తీసుకొని లంచాలతో పాటు అవినీతి చేసి ఎక్కడ కూడా అభివృద్ధి చేయక చిలకలూరిపేట నుంచి పారిపోయిన పరిస్థితి ఈరోజు ప్రతిపక్ష నాయకులది. అయితే గత 30 సంవత్సరాలుగా చిలకలూరిపేట నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని కంటికి రెప్పలా కాపాడుకుంటూ మన కుటుంబంలాగా అభివృద్ధి చేసినటువంటి గొప్ప నాయకులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారి సారథ్యంలో ఈరోజు కూటమి పార్టీలు మొదలవుతున్నాయి. అదేవిధంగా మనం చూసాం, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఏ విధంగా సమిష్టిగా కృషి చేస్తూ కూటమి నాయకులను అందరూ ఏకం చేస్తూ ఎమ్మెల్యేలని, అధికార యంత్రాంగాన్ని, కూటమి నాయకుల్ని నిన్న జరిగినటువంటి తుఫాన్ ఏదైతే ముందా తుఫాన్లో రాష్ట్రం ఒక పక్క ఇబ్బంది పడే ఉద్దేశంతో అందరిని ఏకతాటిపై తీసుకొచ్చి ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ఈరోజు కాపాడేటువంటి గొప్ప నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మన పుల్లారావు గారు. చిలకలూరిపేటలో అయితే పుల్లారావు గారు ఈ సంవత్సరాల కాలంలో చేసినటువంటి అభివృద్ధి కారణంగా చిలకలూరిపేట పట్టణం మునిగిపోకుండా
ఎన్నడూ లేని విధంగా 22 సెంటీమీటర్ల వర్షపాతం చిలకలూరుపేట నియోజకవర్గంలో పడటం జరిగింది. అయినా కూడా ఎక్కడ ఏ ఇల్లు మునక్కుండా ఈరోజు ప్రజల ప్రాణాలు కాపాడామంటే వారు చేసిన అభివృద్ధి. ఎందుకంటే కాలువలు రోడ్డు మీద ఉన్నటువంటి ఏదైతే ఆక్రమణ తొలగించినటువంటి ఫస్ట్ నుంచి పుల్లారావు గారు డ్రైనేజ్ వ్యవస్థ మీద పెట్టిన శ్రద్ధ. చాలామంది అన్నారు, ఎందుకు రోడ్లు డివైడ్ చేస్తున్నారు, రోడ్లు కొడుతున్నారు, కాలువలు చేస్తున్నారు, ఏం పని లేదని అని మాట్లాడేటువంటి వాళ్ళకి ఈరోజు ప్రతిపాటి పుల్లారావు గారు చేసినటువంటి కార్యక్రమం వల్ల ఈరోజు చిలకలూరుపేట పట్టణం ఎక్కడ కూడా మునగలేదు, ఏ ఇల్లు కూడా ఇబ్బంది కలగలేదు. మోథా తుఫానుకు అకాల వర్షాల కారణంగా వరద నీరొచ్చి ముంపుకు గురైన పసుమరులోని ఎస్టీ కాలనీలోని సూపర్ శానిటేషన్ లో భాగంగా సైడ్ డ్రైన్ లో బ్లీచింగ్ చల్లించడం జరిగింది. ఎమ్మెల్యే పత్తిపాటి ఆదేశాలతో శానిటేషన్ పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించినట్లు పసుమరు టీడీపీ నాయకులు అధికారులు తెలిపారు. రాబోయే రోజుల్లో ముంపుకు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని వారు పేర్కొన్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తామని తెలిపారు. జై శ్రీరామ్ జై హనుమాన్ అనే నామస్మరణతో బొప్పుడి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం మారుమ్రోగింది. పూర్వాభద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామివారి జన్మ నక్షత్రమైన పూర్వాభద్ర నక్షత్రం సందర్భంగా స్వామివారికి విశిష్టమైన అభిషేక కార్యక్రమాలు ఘనంగా వైభవంగా జరిగాయి. దేవస్థాన ప్రధాన అర్చకులు పవన్ కుమార్ శాస్త్రి ఆధ్వర్యంలో ఈ అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. 18 రకాల సుగంధ ద్రవ్యాలను ఉపయోగించి స్వామివారికి ఆదివారం తెల్లవారుజామునే అభిషేకాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన ప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు. వేలాది మంది భక్తులు అన్నదానం స్వీకరించారు. స్వామివారికి పంచహారతులు ఇచ్చి వివిధ రకాల పూలతో అందంగా అలంకరించారు. అభిషేకాల అనంతరం పూజా కార్యక్రమాలు జరిపారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి కసుకూర్తి హనుమంతరావు కుమార్తె సీమంత వేడుకలు గుంటూరు పట్టణం ఎస్వీఎన్ కాలనీలోని వెంకటేష్ గ్రాండ్ కళ్యాణ మండపం నందు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలు జరుగుతుండగా ఆ వేడుకకు ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు హాజరై వారిని ఆశీర్వదించారు. మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు వెంట పలువురు ప్రముఖులు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. చిలకలూరుపేట పట్టణంలోని చౌత్రా సెంటర్లో వెంచేసిన వీరాంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఆదివారం ఆంజనేయ స్వామి జన్మ నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. 18 రకాల సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకాలు చేశారు. అనంతరం 3000 మందికి మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వీరాంజనేయ భక్త బృందం ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాలు జరిగాయి. ప్రతి నెల స్వామివారి జన్మ నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం రోజు ఈ పూజలు మహా అన్నదాన కార్యక్రమం జరుగుతాయని నిర్వాహకులు మునులూరి శివశంకర్ శ్రీనివాసరావులు తెలిపారు. బిర్సా ముండా జయంతి ఈ నెల 15వ తేదీన దేశవ్యాప్తంగా జరుగుతుందని, దానిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం గిరిజన పాఠశాల కళాశాలలో 15 రోజుల పాటు జనజాతీయ గౌరవ్ దివస్ అనే నామకరణంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తుందని ఆంధ్రప్రదేశ్ గిరిజన సమైక్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి శ్రీను నాయక్ ఆదివారం అన్నారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ జాతీయ గిరిజన స్వాతంత్ర సమరయోధులు బిర్సా ముండా లాంటి మహోన్నతమైన వ్యక్తి జయంతి ఉత్సవాలు ఈ విధంగా చేయడం పట్ల కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. అదేవిధంగా గిరిజన గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు లేక సరైన రోడ్డు లేక డోలి పద్ధతిని అవలంబిస్తున్నారని, అటువంటి గ్రామాలను అభివృద్ధి చేయాలన్నారు. ఆర్థికంగా గిరిజనులను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయల సబ్సిడీతో కూడిన రుణాలు అందజేయాలన్నారు. ఆ దిశగా చేస్తేనే సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందినట్లు అవుతుందన్నారు. ఈ నెల 15వ తేదీన గిరిజన సమైక్య ఆధ్వర్యంలో బిర్సా ముండా జయంతిని ఘనంగా నిర్వహిస్తామన్నారు. గిరిజన స్వాతంత్ర సమరయోధులు బిర్సా ముండా జయంతిని కేంద్ర ప్రభుత్వం జాతీయ దివస్ అనే నామకరణంతో చాలా గొప్పగా నిర్వహిస్తూ ఉన్నారు. ఆ దిశగానే
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ నెల 1వ తేదీ నుంచి మొదలుకొని 15వ తేదీ వరకు అన్ని గిరిజన గురుకుల పాఠశాలలో గిరిజన కళాశాలలో నిర్వహించాలని చెప్పేసి ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి ఏపీ గిరిజన సంఘ సమైక్య నుంచి మేము ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ప్రధానంగా గిరిజన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులు ఇప్పటికే ఆర్థికంగా అభివృద్ధి చెందక, సరైనటువంటి రోడ్లు వసతులు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అటువంటి గ్రామీణ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకమైనటువంటి నిధులు విడుదల చేసి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఎక్కడైతే ఆర్థికంగా వెనుకబడినటువంటి గిరిజన ప్రాంతాలు ఉన్నారో ఆయా ప్రాంతాలతో పాటు ప్రధానంగా గిరిజన యువకులకు అలాగే ప్రజలకు మినిమం 5 లక్షల రూపాయల సబ్సిడీతో కూడినటువంటి రుణం కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి మేము గిరిజన సమైక్య నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ దిశగా కనుక ఆలోచన చేస్తే ఖచ్చితంగా గిరిజనులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. అంతేకాకుండా అలాగే కొన్ని గిరిజన ఏకలవ్య పాఠశాలల పరిస్థితి చాలా అధ్వానంగా ఉన్నాయి. అటువంటి పాఠశాలపైన కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి సారిస్తే బాగుండేదని చెప్పేసి మేము గిరిజన సమైక్య నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బిర్సా ముండా జయంతిని ఈ నెల 15వ తేదీన చాలా గొప్పగా ఘనంగా నిర్వహించేందుకు గిరిజన సమైక్య నుంచి మేము శ్రీకారం చుట్టబోతున్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. చిన్నపసుమరు పరిధిలో ఒంగేరు వాగు ఒడ్డు ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానంలో ఆదివారం సామూహిక సత్యనారాయణ వ్రతం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు దంపతులు పాల్గొని సత్యనిష్టతో వ్రతం ఆచరించారు. పాల్గొన్న వారికి ఉచిత పూజా ద్రవ్యాలు అందజేశారు. అన్నవరం స్వామి వారి సన్నిధిలో జరిగినట్లే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ పెద్దలు భక్తులు పాల్గొన్నారు. ఈ యొక్క స్వామివారి ప్రతిమ ఏ విధంగా ఉండాలయ్యా అంటే బంగారం మహాములందరూ కూడా ఈ విధంగా అడుగుతున్నారు. అయ్యా ఈ వృత్తం చేసిన వారి కథలు కూడా చెప్పండి, చక్కగా ఆలోచిస్తాము అని చెప్తున్నారు. ఈ యొక్క వృత్తంలో 2వ అధ్యాయం పూర్వకాలంలో కాశీ పట్టణంలో విష్ణు శర్మ అనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. విష్ణు శర్మ వేదాంగాలన్నీ కూడా నేర్చుకున్నాడు. ప్రతి దినము కూడా దేవాలయాలకు పోతూ విశేష దానాన్ని ఇచ్చి సంతోష పెట్టుకున్నాడు. కానీ విష్ణు శర్మకి ఒకనాడు ఉపయోగించి భారతం వచ్చినది. తినడానికి కృషి లేకుండా ఆకలికి బాధపడుతూ కట్టుబడి సంతానం లేకుండా చాలా కృషిస్తూ ఉన్నాడు. ప్రతి దినము కాశీపట్నంలో చూస్తున్నాడు. ఏ పని దొరకట్లేదు. కనీసం విచారణ చేద్దామని చెప్పి విచారణ చేస్తున్నాడు. ఎక్కడా కూడా భిక్ష దొరకట్లేదు. ఆకలికి బాధపడుతూ చాలా కృషిస్తూ ఉన్నాడు. ఇక ఈ జన్మ వద్దు అనుకుని గంగా తీరానికి పోయి గంగాత్మవుతామని ప్రజలు ఉండగా అమ్మవారు బ్రాహ్మణ ప్రేరుగా ఉన్న ఒక బ్రాహ్మణ రూపాన్ని. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.